అంతా అయిపోయింది. ఈ లోకంతో నాకు రుణం తీరిపోయింది. నేను పోతాడా, వెళ్ళిపోతాడా. ఇటీ చిన్న మళ్ళీ ఏడుతూ కూకుంది. మా బావ నేను లేకుంటే ఒక్క గంట కూడా ఉండడు. కరివేపాకు, కొత్తిమీరకు, క్యారెట్కు, బీట్రూట్కు తేడా తెలియదు. నేను లేకుంటే ఎట్ట బతుకుతాడో ఏమో. ఇదిగో చిన్నమ్మ, ఏటైంది? వచ్చినావా అన్న? అప్పుడప్పుడు సిన్నమ్మ సిన్నమ్మ అని పలకరించేటోడివి. రేపటి నుంచి నువ్వు పిలిచినా పలికేదానికి నేను ఉండను. ఏటి మళ్ళీ మీ పుట్టింటికి వెళ్ళిపోతున్నావా? పుట్టింటికి కాదున్నా, ఈ లోకమే విడిచిపెట్టి పోతాడా. అయ్యో 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 అయ్యో, అదేంటది? అంతా నా కర్మ అన్నా, నా కర్మ. ఈ లోకంతో నాకు రుణం తీరిపోయిందిన్నా. నేను పోతాడా, వెళ్ళిపోతాడా. అసలు ఏటైనాదో చెప్పకుండా పాత తెలుగు సినిమాలో గుండుపోటు వచ్చిన గుమ్మడిలాగా ఈ అప్పగింత లేడు చిన్నమ్మా. మొన్న పేపర్లో ఒక వార్త వచ్చింది, చూసినావున్నా? ఏం వార్త? ముంబైలో ఒకే ఫ్యామిలీ వాళ్ళు 4 చనిపోయినారంట అన్నా. అయ్యో అయ్యో, అవునా? ఎందుకు? రాత్రి డిన్నర్ లో బిర్యానీ తిన్నారంట. బిర్యానీ తింటే చచ్చిపోతారా? బిర్యానీ తిన్నాక పుచ్చకాయ కూడా తిన్నారంట. అయితే తెల్లారు లేచేసరికి వాంతులు బేదులు పట్టుకొని ఒకరి తర్వాత ఒకరు 4 చనిపోయినారంట. అయ్యో అయ్యో, అవునన్నా, ఆ వార్త చదివినప్పటి నుంచి నాకు భయం పట్టుకుందిన్నా. ఇప్పుడు ఆ వార్తకి నీ ఆర్తనాదాలకి ఏటి సంబంధం? నేను కూడా నిన్న రాత్రి బిర్యానీ తిన్నానన్నా. ఆ తర్వాత పుచ్చకాయ కూడా తిన్నానా. ఇంకా నా పని అయిపోయినట్టేనా. నేను పోతాడా. ఊరికోసనమ్మా, నువ్వు నీ సోకాలను ఇందాక నుంచి చెవు కోసిన మేకలాగా పోతున్నా పోతున్నా అని ఏటి ఆ ఏడుపు? అంటే నేను కూడా బిర్యానీ పుచ్చకాయ తిన్నా కదన్నా. ఇప్పుడు బిర్యానీ తిని పుచ్చకాయ తిన్న వాళ్ళందరూ చచ్చిపోరు. ఆ 2 కుళ్ళిపోయి ఉంటే ఫుడ్ పాయిజన్ జరిగే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెప్పారు కదా. అది చూడలేదా నువ్వు? అంటే ఇప్పుడు నాకేం కాదన్నా. గుండ్రాయిలాగా ఉన్నావు, నీకేటవదు. ఊరుకో. అమ్మయ్యా, అనవసరంగా భయపడి చచ్చినాను. ఇంతకీ నువ్వు బిర్యానీ పుచ్చకాయ ఎప్పుడు తిన్నావు? ఒక నెల రోజులు అవుతుంది తిన్నా. నెల రోజుల క్రితం తిని ఇప్పుడు నీకేటో అయిపోతుందని శోకాలు పెట్టుకుంటూ కూకున్నావా? మా తల్లి మా తల్లి, మా తిరకాసే మించిపోయావు నువ్వు. అమ్మా బా, ఇంకా నాకేం కాదనమాట. ఇంకా నేను రంగమ్మత్త మంగమ్మత్త అందరం కలుసుకొని కూర్చొని ఎదురుంటాయమ్మ మీద పక్కింటాయమ్మ మీద అన్ని చాడీలు చెప్పుకోవచ్చు. ఇంకా